ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, గతించిన మాసమంతయు ఆరోగ్యకరమైన రెక్కల నడిలో ప్రభు దాచి ఈ మొదటి మాసమంతా కూడా కృపగల దేవుడు, దయాదాక్షణ్యపూర్ణుడు, వాత్సల్యమును చూపించే మన పరలోకపు తండ్రి ప్రతి దినాన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదల మనకు అనుగ్రహించి ఇదిగో ఈ రెండవ మాసములో అడుగుపెట్టే కృపని ప్రభు మనకు అనుగ్రహించినందుకు నిజంగా మనం ధన్యులం, భాగ్యవంతులమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం చూడాలని, ఈ దినాన్ని చూడాలని ఎందరో పరుగులు తీసి అలసిపోయిన వారు, ఓడిపోయిన వారు కనిపిస్తారు. కానీ అభాగ్యులమైన మనం ఈ రెండవ మాసంలో కూడా సజీవులుగా ప్రభుని ఆరాధించే ఈ కృప నిజంగా అత్యున్నతమైన కృప అని చెప్పుకోవాలి. అనుదిన కృప ప్రభు మనకు చూపించుచున్నందుచేత మనం సజీవులమై ఉన్నామని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. ప్రియులారా, మనం ఏనాడు కూడా సంవత్సరాలు గడుచుచూ ఉండగా ఈ సంవత్సరాల్ని మనం చూస్తామని మనం అనుకోలేదు. దేవుని వాక్యంలో మనం చదివినప్పుడు యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వాక్యంలో మనం నిన్నటి వారమే అనే మాట మనం చదువుతామండి. కానీ ఈ దినాన మనకు ఆయన అనుగ్రహించాడు. అలాగే ప్రతిదినం ఆయన కృపచేత మనం పొందుకొని పరవశించగలుగుతూ ఉన్నాం, సంతోషించగలుగుతూ ఉన్నాం, ఆయనను ఆరాధించగలుగుతూ ఉన్నామని చెప్పడానికి ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. దేవుని కృపచేత గతించిన మాసమంతయు ప్రభు మనల్ని అన్నింటిలో సమృద్ధిని, జయాన్ని అనుగ్రహించి ఈ ఫిబ్రవరి మాసంలో ప్రభు మనల్ని నిలిపినందుకు ఆయన నామం స్తుతింపబడునుగాక, ఆయన నామమే ఆరాధింపబడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో చక్కటి వాగ్దానాన్ని మనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యం, నేను వారి ఎడల జాలిపడుదును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, లోకంలో మనకు మనుషులు జాలిపడి చేరదీసి హక్కును చేర్చుకొని మనల్ని ప్రేమించే వాళ్ళు అరుదైపోయి ఉండవచ్చు, లేక కంటికి కానరాకపోయి ఉండవచ్చు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఈ పూట మనతో చెప్తూ ఉన్న ఒక వాగ్దానం ఏంటంటే, నేను మీ ఎడల జాలిపడుదును. గమనించండి, లోకంలో అంతటి అభయం ఇవ్వగలిగిన నాథుడు ఎవరు కూడా లేరు. అంతటి ధైర్యాన్ని ఇవ్వగలిగినటువంటి, శక్తి కలిగినటువంటి వ్యక్తులు కూడా మనకు లేనేలేరు. సర్వ సృష్టికర్త అయిన ప్రభు అంటున్నాడు, నేను మీ ఎడల జాలి చూపుతాను, జాలి పడుతాను. వాస్తవమే, ఆయన ఏదో మనకు అర్థం కాని భాషలో మాట్లాడేవాడు కాదు. కానీ ఆయన అనేకమైన అనుభవాలు మనకు మరి చేసి చూపించాడు. లేఖనాల్లో మనం చదివితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వాక్యంలో, కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి లేక జాలిపడి అనే మాట మనం చదువుతున్నామండి. చూడండి, ఎవరిని చూచి ఆయన జాలి పడుతున్నాడు అని అంటే, కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు విసికి చెదరి ఉన్నారటండి. ఏ విషయాలలో వాళ్ళు విసిగిపోయి ఉన్నారో మనకు తెలియదు, ఏ విషయాలలో వాళ్ళు చెదరిపోయి ఉన్నారో మనకు తెలియదు. హృదయ అంతర్భాగములను ఎరిగిన గొప్ప దేవునికి సమస్తం తెలుసు. అందుకే వాళ్ళు విసికి చెదరిపోయి ఉన్న గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నటువంటి వారిని చూచి ఆయన జాలి పడ్డాడు, కనికరపడ్డాడు. ప్రియులారా, ఈ రోజున మనం ఏ విషయాలలో అలసి ఉన్నామో, ఏ విషయాలలో సొలసి ఉన్నామో, ఏ విషయాలలో చెదిరిపోయి ఉన్నామో ఆయనకు బాహాటంగా తెలుసు. అందుకే ఈ పూట ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను మీ ఎడల జాలి చూపిస్తాను. అంటే అర్థం ఏంటి? కాపరి లేని గొర్రెల వలె దారి తప్పి విసిగి ఉన్న వారికి సేద తీరుస్తాడు అనే కదా, లేక మేలు చేస్తాడనే కదా, వారికి విడుదల ప్రసాదిస్తాడనే కదా, చెదరిన వాళ్ళ హృదయాలను ఐక్యపరుస్తాడనే కదా. అలాంటి కార్యం మన ప్రభు ఈ సంవత్సరం ఈ రెండవ మాసంలో మనకు ఒక్కొక్కరికి
ఆయన నెరవేర్చునుగాక. అలాంటి గొప్ప కార్యం మన బ్రతుకులలో ప్రభు జరిగించునుగాక. ఒకవేళ అనేక విషయాలలో అలజడుల పాలై సఖ్యతను ఐక్యతను కోల్పోయి చెదరిపోయిన అనుభవాలలో, విసిగిపోయిన అనుభవాలలో ఇక నా బ్రతుకు ఇలాగే కొనసాగుతుంది, ఇక నాకు మేలు జరగదు, ఇక ఇలాగే జీవితాన్ని ముగించవలసి వస్తుంది అనే విసుగుతో ఒకవేళ విరక్తి చెందిన అనుభవాల్లో నిలిచిన అనుభవం నీదే అనుకుంటే నిశ్చయముగా నా దేవుడు నీకు ఒక అద్భుతం చేస్తాడు. నీకు నెమ్మదిని ప్రసాదిస్తాడు, విశ్రాంతినిస్తాడు, ప్రశాంతతనిస్తాడు. ఆయన శాంతిని నీకు ప్రసాదించి ప్రభు నిన్ను సాక్షిగా నిలబెట్టుటకు శక్తి గలవాడు. అంత మాత్రమే కాదు, లేఖనాల్లో మనం చదివితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వాక్యంలో ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి లేక జాలిపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మన దేవుడు ఎరిగి ఉండడం మాత్రమే కాదు, చెదరని వారిని పోగు చేయడం మాత్రమే కాదు. ఈ వాక్యంలో అనేక మంది జనసమూహం ఉన్నారు. వారిని చూచి వారి మీద జాలిపడి వారిలో రోగులైన వారిని ఆయన స్వస్థపరిచాడట. అవునండి, ఆయన జాలిపడి స్వస్థపరిచే దేవుడు. ఈ రోజున ఏ ఏ రుగ్మతుల చేత, ఏ ఏ బలహీనతల చేత, ఏ ఏ దీర్ఘకాల వ్యాధుల చేత మీరు బాధపడుతున్నారో ఒకవేళ నిన్ను కన్న వాళ్ళకి తెలియకపోవచ్చు, నీతో ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. ఏ ఏ సమస్యల వలయాలలో అనారోగ్యం చేత పీడిపబడుతున్నావో నీ హృదయంలో ఉన్న కుంపటి అంటూ ప్రభువుకు తెలుసు. ఆయన ఆరోగ్య ప్రదాత, ఆయన మన కొరకై గాయపరచబడిన దేవుడు. ఆయన గాయాలలో స్వస్థత ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చెంతకు వచ్చిన వారిని ఆయన చేయి చాపి స్వస్థపరిచే దేవుడు. ఆయనకి అసాధ్యమనేది లేదు. పరమ వైద్యుడైన దేవుడు అండి. ఒకవేళ అనారోగ్యం చేత సొలసిన అనుభవాలలో, నిరసలిపోయిన అనుభవాలలో ఉన్నావేమో, నా ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఈ రోజున నేను మీతో చెప్పగలిగింది, నీ బలహీనతలలో నుండి నా ప్రభు విడిపిస్తాడు. నీకు ఒక నూతనమైన ఆరోగ్యాన్ని ప్రసాదించి నిన్ను సాక్షిగా నిలబెట్టుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది రోగులు, ఒక్క రోగం కాదండి, ఒక బలహీనత మాత్రమే కాదండి, అనేక విధములైన పలు విధములైన రోగాలతో పీడిపబడుతున్న వారు ఆయన చెంతకు వచ్చినప్పుడు ఇది బాగు చేశాడు, అది బాగు చేయలేకపోయాడనే చరిత్ర యేసు క్రీస్తు సుచరిత్రలో ఎక్కడ కూడా లేదండి. కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారిని బాగు చేశాడు, ఇంకా అనేక మంది రోగాలతో ఉన్న వారిని ఆయన నోటి మాటతో లేపాడు, నోటి మాటతో స్వస్థపరిచాడు. వాళ్ళకు ఒక నూతనమైన బ్రతుకుని ప్రసాదించాడు. ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ లేనేలేదు. కనుక నా ప్రియ సహోదరులారా, ఇదిగో ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది, ఒకవేళ వైద్యుల నీ మీద కనికరపడి ఉండకపోవచ్చు, వైద్యులు ఒకవేళ నీ చేయి విడిచిపెట్టి ఉండవచ్చు, నీకు కలిగిన వాళ్ళు, నీవు ఆధారపడిన వాళ్ళందరూ నిన్ను ఒంటరిగా చేసి వెళ్ళిపోయి ఉండవచ్చు. కానీ నా దేవుడు నీ యందు కనికరపడే దేవుడు, ఆయన నీ యందు వాత్సల్యత చూపించేవాడు. ఆయన దయాదాక్షిణ్యములతో నిన్ను స్వస్థపరుస్తాడు. మరో మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వాక్యం, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి లేక జాలిపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి. ప్రియులరా, చూడండి, కుమారుణ్ణి పోగొట్టుకుని నా తల్లి విధవరాలుగా కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రలాపిస్తుంది. ఎందుకంటే ఆమెకు ఇక ఆధారం లేదు కనుక, ఒంటరి అయిపోయింది కనుక. ఆమెను చేరదీసి ఆమె బాగోగులు చూచే వ్యక్తి లేడు కనుక ఆమె కన్నీళ్లు ఆగనివి. యేసు ఆ పరిస్థితిని చూచాడు. పాడి మీద మోసుకొని వెళుతున్నటువంటి ఆ కుమారుణ్ణి చూచి ఆ తల్లి గుండెలు అవిసేటట్లుగా ఏడుస్తుంటే ఆమెతో చెప్తున్నాడండి, ఆమె మీద జాలిపడి, ప్రియులారా, ఏడవవద్దని చెప్పి దగ్గరికి వెళ్ళి ఆ పాడిని ముట్టాడు. వెంటనే మరణం నిరర్ధకమైంది.
జీవము అక్షయత వెలుగులోనికి వచ్చింది. ఆ చచ్చిన వాడు దిగ్గున లేచి కూర్చుంటే ప్రియ సహోదరులారా, ఆ పాడిని మోస్తున్న వాళ్ళు ఆశ్చర్యపడ్డారు, విభ్రాంతి చెందారు. అవును, మరణమును సహితం నిరర్ధకం చేసి మరణమున్న చోట జీవాన్ని స్థాపించగలిగిన దేవుడు మనం ఆరాధించే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, మరణము తప్పించుట యెహోవా వశమని వాక్యం చెప్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు వ్యక్తిగత బ్రతుకులలో మరణ వాసన, మరణకరమైనటువంటి దుఃఖం, మరణాపేక్ష, ఇది ఎవరు తొలగించలేనిది, ఎవరి వలన ఇది సాధ్యపడేది కాదు. కానీ ఇదిగో నా ప్రభువు అయిన యేసుక్రీస్తు ఈ దినమున నీతో చేసే వాగ్దానం, ఆయన నీ యందు కనికర పడతాడు, నీ మరణాన్ని తొలగిస్తాడు, నేను జీవంలోనికి దాటిస్తాడు. నేను వెంటాడుతున్న మరణం, నీకు కన్నులు కలిగించే ఆ మరణ వాసనని ఆయన పటపంచలు చేసి తొలగిస్తాడు. నీకు ఒక జీవార్థమైన మార్గాన్ని ఏర్పరుస్తాడు. మోసుకొని వెళ్ళేటప్పుడు కన్నీళ్లతో వెళ్ళారు, ఇప్పుడు ఊరిలోకి ఆనందంగా సంతోషంగా సంబరాలతో వస్తున్నారు. ఎందుకంటే ఆయన కనికర పడ్డాడు. అవును, నీ బ్రతుకు మరో మలుపు తిరుగుతుంది ప్రియులారా. గనుక ఆయన శక్తి కలిగిన కార్యములను మనం వీక్షిస్తున్నాం. ఆనాడు ఎప్పుడో చేశాడు కాదు, ఈనాటికి ఎన్నో ఆశ్చర్యమైన అద్భుతాలు చేసే గొప్ప దేవుడైన ఆయన నీ ఎడల కనికర పడినప్పుడు నిశ్చయముగా ఆ కార్యములను నీవు అనుభవించగలుగుతావు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభు మీకు వందనాలు. మీరు కనికర పడినప్పుడు, జాలి పడినప్పుడు కలిగే అనుభవాలు ఏంటో లేఖనాల్లో మేము వీక్షించగలిగాం. అవును, మీ కనికరం మాకు కావాలి, మీ జాలి మాకు కావాలి. అప్పుడే ప్రభువా మేము సుభిక్షతో బ్రతకగలుగుతాం. మీ కృపను మా మీద నిండుగా కుమ్మరించి, మీ జాలి, మీ వాత్సల్యతను మీరు మాకు కలిగించి, మా చేతిని పట్టుకుని నడిపించి మహిమ మీరు పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. హోసన్నా హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించు వాగ్దాన సందేశ కూడిక ప్రతి నెల 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు. స్థలం హోసన్నా మందిర్ ఆవరణలో, చింతలకట్ట రోడ్, యనమల కుదురు, విజయవాడ. దైవజనులు పాస్టర్ రమేష్ గారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, మేలుకొలుపు కలుగు సందేశముల కొరకు తరలి రండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమల కుదురు, విజయవాడ.